ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం అక్రమ మధ్యమాంధ్రప్రదేశ్గా మార్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు, సిబిఐ ముద్దు అనే మాటను చెప్తా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం, ఫేక్ వీడియో, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు అసలేని ప్రెస్ మీటు, తప్పుడు రాతలు, దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కల్తీ మద్యమే కాకుండా విద్య కల్తీ, వైద్యం కల్తీ, వ్యవసాయం కల్తీ, పరిశ్రమలు కల్తీ, నువ్వు కల్తీ, నీ పార్టీ కల్తీయా చంద్రబాబు నాయుడు? నీ పార్టీ కల్తీ అని ఎందుకు అంటున్నానంటే ఇతర పార్టీలను కలుపుకున్నావు కాబట్టి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల కోసం కాదు, ప్రజల హితం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు, కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ, ప్రజల మేలు కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే కాకుండా స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు, నీవు ఒక మేకవన్న పులివి, గుంతకాటి నక్కవు, నువ్వు ఒక ఔరంగజేబువు, గాంధీని చంపిన గాడ్సేవు. ఈ మాటలు నేనంటున్నది కాదు, నీకు స్వయాన బిడ్డనిచ్చిన మామ, ప్రపంచ ప్రఖ్యాత నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పిన మాట. నేను ఒక మాట చెప్తా ఉన్నా, నువ్వు గుంత నక్కవు, మేకవన్న పులే కాదు, అంతటి ఏనియ లాంటి ఎన్టీ రామారావుని మింగిన దోమవు. అలాంటి ఏనియన్ మింగిన ఈ దోమకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక లెక్క లేదు, జమ లేదు, నిన్ను కూడా ఎన్నడైనా మింగేస్తాడు, నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ నుంచి, అబ్కారీ నుంచి వచ్చే ఆదాయం చారాన ఖజానాకు, బారాన చంద్రబాబు నాయుడు జోబులేకి అనేది మనం మర్చిపోకూడదు. ఈ చారాన బారాన విషయం ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రం దివాలా తీయక తప్పదు. ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేయించి బోడుగుండుకు, మోకాలకు ముడేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. జోగి రమేష్, నువ్వు భయపడనక్కర్లేదు. ఎప్పుడు కూడా బోడుగుండుకు, మోకాలకు ముడి పడదు, వేయాలని ప్రయత్నం చేస్తే అది అర్థరహితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెలో 4-5 బెల్ట్ షాపులు, బజారుకు ఒక బ్రాందీ షాపు, దేవాలయాల పక్కల, గుళ్ళ పక్కల, బల్ల పక్కల కూడా ఈ బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు. వీటి నుంచి వచ్చిన ఆదాయం లేదా వీటికి మందును సప్లై చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నావో, ప్రైవేటు పరిశ్రమలు, దొంగ పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కర్త కర్మ క్రియ అయ్యి
నడుపుతున్న లేదా తయారు చేస్తున్న మద్యం బాటిళ్ళు ఈ అక్రమంగా పెట్టిన బెల్ట్ షాపులకు కానీ, బ్రాందీ షాపులకు కానీ, లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు. తయారైన ప్రతి 3 బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడిది జనం లేకొస్తా ఉంది, డబ్బులు ఆయన జోబు లేకపోతా ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని క్షుణ్ణంగా సోదా చేస్తాం. సోదా చేసి అతని దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో వాటినన్నిటి కూడా రికార్డు చేసి పెట్టుకుంటాం. అతన్ని పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని కన్ఫైన్ చేస్తాం, అతన్ని మూమెంట్ను రిస్ట్రిక్ట్ చేస్తాం. అట్లాంటిది స్వయంగా పోలీస్ ఆఫీసర్లే దగ్గరుండి అతనితో ఒక వీడియోను రికార్డు చేయించి అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రికార్డు చేయించి దాంట్లో మన జోగి రమేష్ను ముద్దాయిగా చూపిస్తూ ఒక వీడియోను రికార్డు చేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీస్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో పోలీసులందరూ కూడా గమనించాలి. ఇప్పటికే ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పోవడం జరిగింది. అదే కాకుండా కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది, మరికొందరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సంగతిని పోలీస్ వ్యవస్థ మరవరాదు. ఈ ప్రభుత్వం వాడుకున్న కాటికి వాడుకొని ఆ తర్వాత గోటితో కొట్టే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. ఈ వీడియో మీద మళ్ళీ అతనే ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడే మిమ్మల్ని జైల్లోకి పంపడానికి కూడా సిద్ధమవుతారు. దీన్ని పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తించాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అక్రమంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సంపాదిస్తున్నాడో, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడో, దీనిని ఖచ్చితంగా బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గుర్తెరగి రేపు ఈ కర్నూలు జిల్లాకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఈ గఠబంధన్ గలీజ్ హై, చంద్రబాబు నాయుడు చోర్ హై, ఖజానాకు చారానా, చంద్రబాబు నాయుడు జోబులోకి బారానా అనే విధంగా ఈ రాష్ట్రం పోతా ఉంది. దీని మీద యాక్షన్ తీసుకోమని ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ని నేను కోరుతున్నాను. దయచేసి రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీడియా ద్వారా ప్రధానమంత్రి గారికి నేను తెలియజేయటం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను, నేను వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నా ద్వారా బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ తెలుసుకొని దీన్ని మీరు తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేసి దీని మీద పరిశీలన చేయమని, దీని మీద యాక్షన్ తీసుకోమని తెలియజేయవలసిందిగా నేను బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను. దయచేసి దీన్ని బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరవరాదని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా నిర్వీర్యమైపోయింది. ఇలా నిర్వీర్యం అయిపోతే ఇది ఏ పార్టీకి కానీ, ఏ ప్రాంతానికి కానీ మంచిది కాదు. దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ మేల్కొనాలి. చట్ట ప్రకారం తమ ఉద్యోగాన్ని తాము చేస్తూ, చట్టాన్ని పరిరక్షిస్తూ, నేరాలను అరికడుతూ, మంచి వాళ్ళను రక్షిస్తూ, మంచి ప్రజలకు భద్రతను కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని పోలీసు వ్యవస్థను కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 5-6 వేల కోట్ల దోపిడీ ఈ మద్యం ద్వారా జరిగింది. మద్యం ద్వారా ఈ నేరము జరిగితే దీనిని
మా పార్టీ పైన వేయాలి, మా పార్టీ లీడర్లను ఈ కేసుల్లో ఇరికించాలి అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇది అయా చంద్రబాబు నాయుడు, నీకు మంచిది కాదు, నువ్వు దొంగవు, దొరికినావు, అనేక సార్లు కూడా నువ్వు దొరుకుతా ఉన్నావు. ఈ సందర్భంగా ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యలో మన జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్సులో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, లేకుంటే లైట్ డిటెక్టర్కి దగ్గరికి ఇద్దరం పోదాం టెస్టుకు అనే మాటను మాట్లాడినావు. రమేష్, ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బయటకు వచ్చి పంగనామాలు పెట్టి లైట్ డిటెక్టర్ కూడా దొరకకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నువ్వు దీనికి మాత్రం ఒప్పుకోవద్దు. ఇంకో టెస్ట్ ఏదైనా ఉంటే కొత్త టెస్టును ఆయన కోసం కనిపెట్టాలి తప్ప ఈ టెస్టులకైతే ఆయన దొరకడు, దేవునికి దొరకడు. లైట్ డిటెక్టర్కు దొరకకుండా కన్నార్పకుండా అద్భుతంగా అబద్ధాలను చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి దీనిని మన జోగి రమేష్ విరమించుకుని ఇంకో కొత్త టెస్టుకు ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి. ఎక్కడ చూడు అలజడులు, ఎక్కడ చూడు అల్లర్లు, ఎక్కడ చూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు నమోదు చేయడం, రిమాండ్లకు పంపడం, అనేక రకాలుగా హింస పెట్టడం. నిన్నటికి నిన్న మా ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆఫీసులపైన 4 ఆఫీసులపైన సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఆ దాడులలో ఎక్కడ కూడా ఏమాత్రం ఒక్క మెటీరియల్ కూడా దొరకలేదు. వీళ్ళు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 4 పేపర్లలో సంతకాలు పెట్టించుకొని రావడం జరిగింది. ఇది ఆయన ప్రతిష్టను, వారి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్ప ఇది వేరే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ మేల్కొని వారి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని వాళ్ళ స్కిన్ను వాళ్ళు కాపాడుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను.